2026లో జరగబోతున్న టీ20 వరల్డ్ కప్‌కి ఐసీసీ ఫిక్చర్స్ అనౌన్స్ చేశారు. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ఇంటర్ హబ్. ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకుంటున్న టాపిక్ 2026లో జరగబోతున్న టీ20 వరల్డ్ కప్‌కి ఐసీసీ అనౌన్స్ చేసిన ఫిక్చర్స్, అలాగే గ్రూప్స్, అలాగే ఆ గ్రూప్‌లో ఏ టీమ్స్ ఉన్నాయో కూడా ఈ వీడియోలో చూద్దాం. 2024 టీ20 వరల్డ్ కప్ నుంచి ఐసీసీఐ అసోసియేట్ నేషన్స్‌ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక కొత్త రూల్ పాస్ చేశారు. అదే టీ20 వరల్డ్ కప్ అనేది 20 ప్లేయింగ్ నేషన్స్‌తో కండక్ట్ చేస్తారు. 20 ప్లేయింగ్ నేషన్స్‌తో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఐసీసీ దీన్ని 4 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఈచ్ గ్రూప్‌లో 5 టీమ్స్ ఉంటాయి. ఈ టోర్నమెంట్‌ని హోస్ట్ చేస్తున్న నేషన్స్ ఇండియా అండ్ శ్రీలంక. సో ముందుగా మనం ఏ టీమ్స్ ఏ గ్రూప్‌లో ఉన్నాయో చూసుకుందాం. గ్రూప్ ఏలో టీ20 వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఇండియా యొక్క ఆర్చ్ రైవల్స్ పాకిస్తాన్, యూఎస్ఏ, నెదర్లాండ్స్ అండ్ నమీబియా ఈ 5 టీమ్స్ ఉన్నాయి. గ్రూప్ ఏలో 2 టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ ఉన్నాయి, అలాగే 3 అసోసియేట్ నేషన్స్ ఉన్నాయి. అసోసియేట్ నేషన్స్ అంటే ఏ టీమ్స్ అయితే టెస్ట్ వాడో అవి. సో గ్రూప్ ఏలో 2 టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్స్ టేబుల్లో అవి 2 టాప్ 2లో ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఈ టోర్నమెంట్ యొక్క కో హోస్ట్ శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్ ఈ 5 టీమ్స్ ఉన్నాయి. గ్రూప్ బిలో చూసినా గ్రూప్ ఏలో లాగే 3 అసోసియేట్ నేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఉన్న 2 టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్‌కి పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ఉండడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ సిలో చూస్తే ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ ఇటలీ ఈ 5 టీమ్స్ ఉన్నాయి. ఈ గ్రూప్‌లో 2 అసోసియేట్ నేషన్స్ ఉన్నాయి కాబట్టి టాప్ 2 కోసం మిగిలిన ఆ 3 టెస్ట్ టీమ్స్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ డిలో చూస్తే న్యూజిలాండ్, మన రన్నరప్స్ అయిన సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, కెనడా అండ్ యూఏఈ ఈ 5 టీమ్స్ ఉన్నాయి. ఈ గ్రూప్‌లో కూడా గ్రూప్ సిలో లాగే 2 అసోసియేట్ నేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మిగతా 3 టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చుకుంటాయి. సో మ్యాచెస్ అనేవి ఇండియా అండ్ శ్రీలంకలో జరుగుతాయి కాబట్టి ఈ 2 కంట్రీస్ కూడా హై స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్ ఉంటాయి. సో ఈ టోర్నమెంట్లో మై ప్రెడిక్షన్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్ అనేది అండర్ డాగ్స్కి వచ్చి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో టోర్నమెంట్ని ఇండియా అండ్ శ్రీలంక హోస్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ క్రికెటింగ్ సెంటర్స్ అయిన బీసీసీఐ, అలాగే శ్రీలంకన్ క్రికెట్ ఇవి 2 కలిపి మొత్తం 8 వెన్యూస్ని అనౌన్స్ చేశారు. సో ఇండియా ఏమో 5 వెన్యూస్ అండ్ శ్రీలంక ఏమో 3 వెన్యూస్ అనౌన్స్ చేశారు. ఇండియాలో మొత్తం 5 స్టేడియంస్ ఇచ్చారు. అవి ఏమిటంటే ఈడెన్ గార్డెన్స్ ఫ్రమ్ కలకత్తా, వాంఖేడే స్టేడియం ముంబై, ఎంఏ చిదంబరం చెన్నై, నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్, అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ. శ్రీలంక అనౌన్స్ చేసిన 3 స్టేడియంస్ ఎస్ఎస్సి గ్రౌండ్ కొలంబో, ఆర్ ప్రేమదాస కొలంబో, పల్లెకెల్లె క్యాండీ. ఇవి ఎలా ఉంటే మన ఫిక్చర్స్ చూసుకుంటే ఈ టీ20 వరల్డ్ కప్ అనేది 20 నేషన్స్ ప్లే చేస్తున్నాయి కాబట్టి డైలీ కూడా 3 మ్యాచెస్ జరుగుతున్నాయి. ట్రిపుల్ హెడర్స్ జరుగుతాయి అన్నమాట డైలీ. సూపర్ 8కి వచ్చేసరికి ఈ ఒక్క గ్రూప్లో ఏ అయితే పాయింట్స్ టేబుల్లో టాప్ 2లో ఉంటాయో ఎవ్రీ గ్రూప్ నుంచి ఒక్కొక్క టీం ఒక్కొక్క గ్రూప్లోకి వస్తుంది. సూపర్ 8s అనేవి 2 గ్రూప్స్ కింద డివైడ్ అవుతాయి. ఒక గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్స్ అన్ని గేమ్స్ అయిపోయాక సూపర్ 4s జరుగుతాయి. సూపర్ 4s అంటే సూపర్ 8లో ఉన్న టీమ్స్లో టాప్ 2లో ఉన్న టీమ్స్ ఒక్కొక్క గ్రూప్లోకి వచ్చి దాని మీద సెమీస్ జరుగుతుంది. సెమీస్ తర్వాత గ్రాండ్ ఫైనల్ అవుతుంది. ఇది టీ20 వరల్డ్ కప్ యొక్క ఎంటైర్ ఫిక్చర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా యొక్క వాయిస్ ఓవర్ ఏమైనా డిఫరెంట్గా ఉంటే కమెంట్ చేయండి. నేను ఏమైనా చేంజెస్ చేసుకోండి చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.